నుంచి ఎక్కడికి వెళ్ళినా అందరూ ఏంటి హెయిర్ స్టైల్ అని అడుగుతున్నారు. మరి పొట్టేల్ టీజర్ లాంచ్కి వచ్చేటప్పుడు కొంచెం అలానే ఉంటుందని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాను అనమాట. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. బాగున్నారా? వెల్, మరి ఇవాళ పొట్టేల్ టీజర్ లాంచ్కి ఇంతమంది వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ ఫర్ పొట్టేల్. ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్ అండ్ నీసా ఎంటర్టైన్మెంట్స్ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్గా ఇవాళ మీకు ఇద్దరు ప్రొడ్యూసర్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ దేర్ వర్క్. ఎలాంటి సినిమాలను అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందిస్తున్నారో దాని గురించి ఇంకా ఇంకా ప్యాషనేట్గా ఉంటారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడాను. ముందుగా సురేష్ కుమార్ సాడిగే గారికి ఇది ఫస్ట్ ప్రొడక్షన్, ఇది ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సురేష్ గారు. వైల్ నిశాంక్ రెడ్డి కుడితికి వారికి ఇది సవారీ తరువాత నెక్స్ట్ సినిమా అనమాట. సో ఆయన సెకండ్ ప్రాజెక్ట్, ఆల్రెడీ ఫస్ట్ ఇది మ్యూజికల్ హిట్గా మనందరికీ తెలుసు. మరి రెండో ప్రాజెక్ట్ కూడా అంతే సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి మన నిశాంక్ రెడ్డి కుడితి గారికి అని చెప్పి ఒక్కసారి ఆయన కూడా చెప్పట్లు ఓ వేసుకుందావా? వెల్, ఇక డైరెక్టర్ సాహిత్ మోతుకూరి గారి విషయానికి వస్తే సైమా 2018లో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు ఫర్ ద షార్ట్ ఫిల్మ్. బంధం రేగడ్ అనే ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ చేశారు ఆయన. ఆ తర్వాత సవారీతో టాలీవుడ్లో ఆయన సవారీ మొదలైంది. ఇది రెండవ సినిమా. సో కంగ్రాచులేషన్స్ సాహిత్ మోత్కూరి గారు. ఆల్రెడీ పొటేల్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది, సినిమా మీద చాలా హైప్ కూడా ఉంది. కాబట్టి వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారి విషయానికి వస్తే శేఖర్ చంద్ర గారు, సవారీ, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రీసెంట్గా అంబాజీపేట అండ్ ఊరు పేరు భైరవ కోన తర్వాత పొట్టేల్తో ఒక అద్భుతమైన మ్యూజిక్ని అందిస్తున్నటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి కూడా ఓ వేసుకోండి అమ్మా ప్లీజ్. నాకు తెలిసి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి మీ నుంచి ఏం రప్పించాలో మాకు అర్థమైపోయింది. మరి మోనీష్ భూపతి రాజు గారు డిఓపిగా, ఆల్రెడీ కుందనపు బొమ్మ అనే వెబ్ సిరీస్, వింధ్యా మారుతం అనే షార్ట్ ఫిల్మ్, నా పేరు పెట్టుకున్నారు ఏంటో సరే. సైమా 2018లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నటువంటి బంధం రేగడ్ అందుకున్నటువంటి ప్రామిసింగ్ యాక్టర్ ఎవరు అని అంటే యువ చంద్రకృష్ణ గారు హీరోగా. ఇక వకీల్ సాబ్, మల్లేశం లాంటి అద్భుతమైన చిత్రాలతో హార్ట్ టచింగ్ ఫిల్మ్స్తో మన మనసులో స్థానం సంపాదించుకున్నటువంటి అనన్య నాగల్లా గారు హీరోయిన్గా పొటేల్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. సో గైస్, ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్? డేట్ గురించి నన్ను అడగండే, నాకు కూడా తెలియదు. మీలానే కమింగ్ సూన్ అని చెప్తూ వస్తున్నాం. ఇంకొంచెం సేపట్లో కాస్ట్ అండ్ క్రూ ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బట్ ఇవాళ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలని మన తెలుగు సినిమా వరల్డ్ వైడ్గా రీసౌండ్ చేయడానికి కారణమైనటువంటి మన సందీప్ రెడ్డి వంగా గారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిగ్ హార్ట్ సార్. మరి మీరు ఒక్కసారి పొటేల్ టీజర్ లాంచ్ అంటే మేమంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం టీజర్ చూడడానికి. సార్, వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. పొటేల్ టీజర్ లాంచ్. క్యాన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? ఇప్పుడు సౌండ్ చేయండి అమ్మా, ఎంత కావాలో అంత.
నా పేరు రాయి చూస్తా. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. నచ్చిందా? అంతేనా? అరే చాలా ఎక్స్పెక్ట్ చేసావే. ఒక అద్భుతమైన విలేజ్ బ్యాక్డ్రాప్తో కావాల్సినటువంటి ప్రతి కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ టీ సిరీస్ తెలుగు. అండ్ ఇవాల్టి ఈ ఈవెంట్కి పార్ట్నర్ జే మీడియా. వి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి టీజర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సూపరా? సూపర్ సే ఊపరా? అరే మా చిన్న పిల్లలు ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్ వరకు ప్రతి ఒక్కరు ఇలా రెస్పాన్స్ వస్తుంటే మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ అండ్ వండర్ఫుల్ రెస్పాన్స్. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రొడ్యూసర్స్ సురేష్ కుమార్ సాటిగే గారిని అండ్ నిశాంక్ రెడ్డి కుర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాకు ఈ టీజర్ రిలీజ్ కంటే ముందు ప్రామిస్ చేశారు, టీజర్ రోజు మీకు మామూలుగా మైండ్ బ్లాక్ అవ్వదు, అలా ఉంటుంది మా టీజర్ అని. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అయ్యాయి. కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ టీజర్ లాంచ్లోనే చెప్తున్నాం అనుకోకండి, సినిమా మాత్రం పెద్ద హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్. ఇంకా ఇలాంటి సినిమాస్ చాలా చాలా మున్ముందు తీసుకురావాలి. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త వాళ్ళు చాలా అవసరం కూడాను. ఈ నగరానికి ఏమైంది అండ్ కీడా కోలా లాంటి సినిమాలో మనందరికీ పరిచయం అయినటువంటి జీవన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ గ్రూప్ పిక్చర్. మ్యూజిక్ ఆఫ్ చేయండి కొంచెం సేపు. థ్యాంక్ యూ. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ కాసర్ల శ్యామ్ గారు. రైట్, ముందుగా సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ మీరే. వామ్మో, ఇంత ఫాలోయింగ్ వేసుకొచ్చారేంటి సురేష్ గారు? ఈ విషయం మాకు తెలీదే. ఇక్కడ రెస్పాన్స్ రావాలంటే మిమ్మల్నే పిలవాలేమో. ఓకే, మాకు అర్థమైంది ఎవరితో మాట్లాడాలో. హలో ఎవ్రీవన్, ప్లీజ్. Hello everyone. First of all, I would like to thank the whole media. Thank you for your efforts. Thanks a lot. Sandeep Anna, మాటలు లేవు మాకు. Thanks a lot for gracing this event. యాక్చువల్గా ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. దానికంటే ముందు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కొందరు కూర్చొని ఉన్నారు, కొందరు నిలబడి ఉన్నారు, ఇబ్బంది పడి ఉండొచ్చు. ఇది మన ఇంటి సినిమా అనుకోండి, మన ఇంటి సినిమా ఇది. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్, వీ అప్రిషియేట్. ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. అనిమల్ సినిమా రిలీజ్ అయినప్పుడు మనకెప్పుడు క్రాస్ రోడ్లో సినిమా చూడడం అలవాటు. సో దేవికి పోయినాం, నేను నిశాంక్ వెళ్ళాము. దేవిలో హిందీ ఆడుతుంది, సుదర్శన్ 35లో తెలుగు ఆడుతుంది. అసలు రష్ ఎలా ఉన్నారంటే సార్, నిజంగా చెప్తున్నాను, ఒక దేవిలో చిరంజీవి సినిమా, సుదర్శన్ 35లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఒక 2 సినిమాలకే ఒక నార్త్ హీరోతో ఒక తెలుగు స్టేట్లో ఇంత క్రేజ్, అది మీకు మాత్రమే సాధ్యమన్నా. థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ అ లాట్. బేసిక్గా మీ సినిమాలు అంటే బాగా ఇష్టంగా చూస్తాం. అంటే మేమే కాదు, మీరు అంటారు కదా గుర్తుపెట్టుకోండి సందీప్ రెడ్డి వంగ అని, అలాగే అందరూ గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ AAA ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో J Media ఫర్ అరేంజింగ్ దిస్. టీజర్ ఎలా ఉంది?
సరిపోలే. ఓకే, గ్రేట్. ఈ టీజర్ వెనుక అందరూ చెప్తారు సినిమా టీజర్ అన్నీ కష్టం ఉందని, బట్ ఒకే ఒక మనిషి నిలబడి చేసింది సాహిత్. సాహిత్ లేకపోతే ఈ సినిమా లేదు. అఫ్ కోర్స్ అజయ్ అన్న క్రేజీ అజయ్ అన్న కానీ జీవన్ గారు కానీ, యువ అయితే అసలు అందరూ స్క్రీన్ తినేస్తారు. అనన్య నాగల్ల, ప్రియాంక, నోయల్ అన్న, ఇంకా అసలు మనం మాట్లాడడానికి ఏముండదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే పెరిగాము. అసలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్ కడుతున్నామంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో అప్పుడే మేము సినిమా చూసేసాం. అప్పుడే మాకు బాగా నచ్చింది సినిమా. ఇప్పుడు మీరు రెడీ అయ్యాక చూడగలుగుతున్నారు. సో అంటే మీ ఊహకే వదిలేస్తున్నా అది ఎంత బాగుంటుంది అనేది, రైట్? అపార్ట్ ఫ్రమ్ దిస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కాసర్ల శ్యామ్ గారు అండ్ శేఖర్ చంద్ర గారు. బ్యూటిఫుల్ మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టారన్న శేఖర్ చంద్ర గారు. గ్రేట్. అసలు నేనైతే అవాకయ్యా, శేఖర్ చంద్ర గారైనా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది అని. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. అండ్ కాసర్ల శ్యామ్ గారు అసలు లిరిక్స్ ఎక్స్ట్రాడినరీ. మీరు ఆల్రెడీ విన్నారు, 3 పాటలు వచ్చాయి. అండ్ ఆల్రెడీ మీరు లిరిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన టాలెంట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఫస్ట్ ప్రాజెక్టే మీకు బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సురేష్ గారు. నౌ రిక్వెస్టింగ్ నిశాంక్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈ అబ్బాయి చాలా కష్టపడి యుఎస్ నుంచి ఈ టీజర్ లాంచ్ కోసం వచ్చారు. నిన్న పాపం దుబాయ్లో ఇరుక్కుపోయి అష్ట కష్టాలు పడి నిన్నే ఇక్కడికి చేరుకొని, కంగ్రాచులేషన్స్ అండి, ఫైనలీ మీరు చేరుకున్నారు. యు డన్ ఇట్. థ్యాంక్ యూ. అది ఫస్ట్ సురేష్ అన్నకు అందుకే మైక్ ఇచ్చాను, అయిపోయింది నీట్గా అంతా చెప్పేశాడు అన్న. సో ఒక చిన్న సామెతతో స్టార్ట్ చేస్తా. అన్న, 1000 ఏనుగుల బలం అంటే నాకు ఎప్పుడు తెలియలే అన్న. 1000 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం ఏంటని ఇదన్నా. జస్ట్ ఇట్లుంటే నాకు అర్థమైపోయింది అన్న. థ్యాంక్ యూ సందీప్ అన్న, మీరు వచ్చినందుకు, మీరు వచ్చి లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ మీరు సపోర్ట్ చేసినందుకు. సందీప్ రెడ్డి వంగ కాదు, ది సందీప్ రెడ్డి వంగ, గుర్తుపెట్టుకోండి, ది సందీప్ రెడ్డి వంగ. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్, నాకు నా పార్ట్నర్ సురేష్ అన్న. ఈ సినిమా ఇద్దరం కలిసి చేసినాము. అంటే అన్న దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను. నాకేందో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిండు అన్న. ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎలా నేర్పుతారో వాళ్ళు నేర్పిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, వాడు ఎన్నుకున్నాడు, వాడు సేమ్, వాడే సాహిత్ మోత్కూరి. నా గురించి నేను చెప్పుకోవాలంటే వాని గురించి నేను చెప్పిన ఇద్దరి గురించి సేమ్, ఏం చెప్పలేను. నా అనుకోండి, నా కష్టాల్లో సుఖాల్లో ఎవ్రీథింగ్, నిన్ను ఎంత లోలో ఉన్న నన్ను తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి అందరు నాకేదో వాడు నేను సాహిత్కి మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నారని ఎవరు అన్నారు కాదు, వాడు నన్ను ప్రొడ్యూసర్ని చేశాడు. నేను ఒక మంచి ప్రొడ్యూసర్ని చేస్తా అని చేశాడు. థ్యాంక్ యూ రా. ఒక గొప్ప సినిమా తీశాడు, మంచి సినిమా, మీ అందరికీ గుర్తుండిపోతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ స్పెషల్గా. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వచ్చే సినిమా కాదు, ఇది మన మట్టి సినిమా, మన మట్టిలో ముంచడానికి పుట్టిన సినిమా. ఇది మన మట్టి కథ. ఈ కథని మీరందరూ మీ భుజస్కంధాలపై వేసుకొని జనాల దగ్గరికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ AAA అండ్ నరేంద్ర ఫర్ డూయింగ్ దిస్ ఈవెంట్. అండ్ మా సినిమాలో యాక్ట్ చేసిన అజయ్ అన్న, గుర్తుపెట్టుకోండి, అజయ్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నారు ఈ సినిమాతోని. వర్షన్ 2.0 అజయ్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నాను. నేను ఇది మామూలుగా చెప్పే మాట కాదు, నేను సినిమా చూశాను. నేను ఒకటే మాట చెప్పాను అన్నతోని, అన్న జనాలు యాక్టింగ్ కోసం పుడతారన్నా, నువ్వు కెమెరా కోసం పుట్టావన్నా అని చెప్పాను. అండ్ యువ మా హీరో మంచి హీరో అవుతాడు, చాలా బాగా చేశాడు. అనన్య చాలా బాగా కష్టపడి చేసింది. శేఖర్ చంద్ర గారు అండ్ కాసర్ల శ్యామ్ గారు డ్యూయో సూపర్ హిట్ సాంగ్స్. మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తూ, నా కోసం మా అందరి కోసం ఈరోజు వచ్చిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేం మర్చిపోలేదు, వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు ఆయన. నిశాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి ట్రూలీ అండర్స్టాండ్ యువర్ ఇమోషన్స్ అండ్ ఇంత అద్భుతమైన సినిమా మా ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ గారు, మీ స్టైల్లో మాట్లాడితే వినాలని వెయిట్ చేస్తున్నాం మేమంతా కూడాను. సో జీవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అరే ఒక్క నిమిషం ఆగండి రా భయ్, నాకు మైక్ వచ్చిందంటే భయం వేస్తుంది. అందరికీ థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చిన
పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పొటేల్ అన్నది నిశాంక్ గారు చెప్పినట్టు మట్టిలో నుంచి వచ్చిన అద్భుతమైనది. సాయిద్ భాయ్ ఎంత కష్టపడ్డాడో ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను చూశాను. 3 months గుడిసెల్లో పడుకొని అక్కడే స్నానాలు చేసి ఆ వెరీ డౌన్ టు ఎర్త్ లైఫ్ జీవించారు 3 to 4 months. పర్సనల్గా నేను చూశాను. సో ఆయన కష్టము ఈ సినిమా ఆల్రెడీ టీజర్లో మీరు చూశారు అండ్ నెక్స్ట్ ట్రైలర్ అండ్ నెక్స్ట్ మూవీ. అండ్ మా అందరికీ చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు పాజిటివ్, చుట్టూతో పాజిటివ్ తోటే ఉంటాడు సాయిద్ భాయ్ అండ్ వాళ్ళ టీం కూడా అండ్ సందీప్ వంగ గారు కూడా. సో ఈ సినిమా చెప్పాలి అంటే మీరు అజయ్ అన్నని నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారు. ఎప్పుడో విక్రమార్కుల్లో చూసుంటారు. సో దానికి బ్రేక్ చేసే క్యారెక్టర్ దీనికి ఈ పొటేల్లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు అన్నయ్య గారు కానీ, యువ గారు కానీ అండ్ ప్రియాంక గారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాకు ఇచ్చిన పాత్రకు కూడా నేను చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు గట్టిగా అరిస్తే నాకు మాటలు రావు. సరే నాగుల పంచమే కానీ ఓకేనా. మీరు నన్ను ఎట్లా ఆదరిస్తున్నారో అండ్ అందరినీ కూడా అట్లనే ఆదరించారు. అండ్ మళ్ళీ పొటేల్ తోటి అందరం మళ్ళీ కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషల్లీ యాంకర్ గారిని ఎవరు విష్ చేయరు, బట్ నేను విష్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, మీరు ఒక్కరు గుర్తించారు నన్ను. ఓకే, నిశాంక్ గారు ఇంతకుముందు ఏదో మాట్లాడతానన్నారు, ప్లీజ్. ఈ అందరికి పోస్టర్స్ చాలా బాగా నచ్చి ఉంటాయి. ఈ పోస్టర్స్ చేసింది మా అన్న అనిల్ భాను అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా మీద లవ్ చూపించి ఇంత మంచి పోస్టర్స్ చేశారన్న, థ్యాంక్ యూ అన్న. అప్పటి నుంచి తనస్వి ఇక్కడ ఏదో ప్రిపేర్ అవుతుంది చాలా సీరియస్గా, నోట్లో స్క్రిప్ట్ అంతా ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నెక్స్ట్ అని చెప్పి ఆ చిట్టి బుర్రలో చాలా నడుస్తుంది. నువ్వు ప్లాన్ చేస్తూ ఉండమ్మా, నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు, వస్తావు నీ దగ్గరికి ఇంకొంచెం సేపట్లో. అండ్ ఇప్పుడు కాసిర్ల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నావు అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే హాల్లోకి ఇంత జనం, ఈ అరుపులు, ఒక పాజిటివ్ వైబ్ కనిపించింది. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే మేమందరం చెప్తున్నట్టుగా ఒక మట్టిలోంచి పుట్టిన ఈ కథ, ఒక మట్టి చిత్రానికి, ఒక కమర్షియల్ సినిమాకి తగ్గకుండా మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దానికి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో అన్ని పాటలు అంటే సింగిల్ కార్డ్ నేను రాయడం జరిగింది. ఒక 4 పాటలు ఆర్ఆర్లో వచ్చే ఇంకొక 3 బిట్ సాంగ్స్ ఉన్నాయని డైరెక్టర్ గారు చెప్పారు. అవి ఇంకా రాయబోతున్నాము. శేఖర్ చంద్ర గారు యాజ్ యూజువల్గా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ మధ్య ఫుల్ హిట్స్తో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి మంచి ట్యూన్స్ ఇచ్చారు, ప్రాణం పెట్టి పనిచేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ సాహిత్ మోత్కూరి, సాహిత్తో నా జర్నీ సవారితో ప్రారంభమైంది. నీ కన్నులు అన్న దోస్తుగాన్లకు దావతిస్తా అన్న పాట నాతో రాయించాడు అంత సినిమాలో. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఆ చిత్రం అనుకున్నంత ఆశించినంతగా ఆడకున్నా ఈ చిత్రానికి తను ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చి చేశాడు. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరో యువ గారు అండ్ అనన్య నాగిళ్ళ గారు, ప్రియాంక అండ్ మా అజయ్ అన్న చెప్తున్నట్టుగా, అన్న మీరు రెగ్యులర్గా చేస్తున్నారు కానీ మీకంటూ ఒక అద్భుతమైన మీ పర్ఫార్మెన్స్ని బయటపెట్టే క్యారెక్టర్లు కొన్నే వస్తున్నాయి. అందులో ఈ క్యారెక్టర్ కూడా అంత అద్భుతంగా ఉంటుందన్న. మీరు మరొకసారి మా అన్న చెప్పినట్టు అజయ్ 2.0ని చూస్తాం ఈ సినిమాలో. మిగతా మా అందరికీ, జీవనన్నకు, మిగతా నోయల్ గారికి అందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, సందీప్ అన్న మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. నేను వరంగల్ బిడ్డని. నా వరంగల్ బిడ్డ ప్రపంచవ్యాప్తంగా ఒక జెండా పాతి అక్కడ బాలీవుడ్లో కూడా గెలుచుకొని వచ్చి ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉందన్న. రేపొద్దున నా కాంటాక్ట్ లిస్ట్లో సందీప్ అన్న యానిమల్ అని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే మీతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఆ అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ మిగతా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ చిన్న కుట్టిది కూడా చాలా అద్భుతంగా చేసిన సినిమాలో మిగతా అందరికీ మరొకసారి హాయ్ అండ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాసర్లో శ్యామ్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ సాహిత్ మోత్కూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఈ పొట్టేల్ గురించి, హెయిర్ స్టైల్ గురించి ఏదో మాట్లాడుతున్నాం, మీరు కూడా ఏదో మ్యాచింగ్లో ఉన్నారు, అందుకని నా టైటిల్ పొట్టేల్ అని వచ్చింది. నేను మీరు అడిగే క్వశ్చన్ ప్రిపేర్ అయ్యలేను. ఓ, కొంచెం అయితే తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ప్రిపేర్ అయిపోయింది మర్చిపోతాను నేను అందుకని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ టీజర్ ఎలా అనిపించింది అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. అండ్ నేను ఐ నో యు ఆర్ వెరీ బిజీ విత్ ద స్పిరిట్, కానీ నువ్వు టీజర్ చూసి వస్తున్నా అన్నప్పుడు మా టీమ్ స్పిరిట్ ఎక్కడికో పోయిందన్న, అసలు మామూలుగా లేకుండా అన్న. ఈ మధ్యలో మన సినిమా పనుల మీద అప్పుడప్పుడు బాంబే వెళ్తున్నా, అక్కడ ఒకటే టాపిక్ నడుస్తుంది సినిమాలకు సంబంధించి, సందీప్ రెడ్డి వంగ, అంతే. ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడే మాటలు చూస్తుంటే ఐ థింక్ లైక్ యువర్ రాక్ స్టార్ దేర్ అన్న, అంతే. హీజ్ రాక్ స్టార్ ఇన్ బాంబే, ఆల్సో ఇన్ హైదరాబాద్, మీ అందరు తెలిసిందే. బట్ అన్న అక్కడ సీజీ వర్క్ చేస్తున్న అమిత్ లాంటి వాళ్ళు మీ గురించి మాట్లాడుతుంటే జెండా వాతిండ్రా వరంగల్ వచ్చి బాంబేలో అనిపించింది నాకు. అంత ఎగ్జైట్, వెరీ 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 ప్రౌడ్ అన్న, వెరీ ప్రౌడ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రణయ్ అన్న కానీ మొదటి నుండి అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పి ఏదో ఫార్మల్గా ముగించాలను, బట్ ఎంత చెప్పినా తక్కువనే. అందరు ముందర ఒకసారి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది, థ్యాంక్స్ చెప్తాను. నాకు తెలిసి ఏం అర్థం కాలేదని, బట్ ఓకే, ఐ ట్రై టు మేనేజ్. ఓకే ఇంకా అనిల్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అనిల్ భాను అన్న లోలో ఉన్నప్పుడు ఎవడైనా సపోర్ట్ చేస్తాడన్నా, సారీ హైలో ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తాడన్నా, బట్ నేను లోలో ఉన్నప్పుడు నన్ను అసలు మీరు ఘోరంగా సపోర్ట్ చేసారు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి మీ పేరు కొట్టేపించిన పైకి రాకుండా ఉంటారండి. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ జగన్ అన్న ఫర్ కమింగ్. ఆల్సో ఇక ఈ సినిమా విషయానికి వస్తే పొట్టేల్ మిమ్మల్ని ఒక ఎమోషనల్ రైడ్కి అయితే తీసుకెళ్తుంది, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ టీజర్ అనేది ఒక చిన్న స్నీక్ పీక్ మాత్రమే. అస్సలు పొట్టేల్ రైడ్ ఒక హార్స్ పవర్ ఎట్లుంటుందో మీరు సినిమాలో చూడబోతున్నారు. ఈ ఒక్క విషయం నేను చెప్పబోతున్నాను అంతే. బట్ ఖచ్చితంగా యుల్ ఆల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిలిం, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆల్సో ఈ ఫిల్మ్లో నటించిన అందరికీ, ఈవెన్ అంటే దీని తర్వాత ఇంకా చాలా ఈవెంట్స్ నేను విషయం నాకు తెలుసు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ. అండ్ అజయ్ అన్న మీ గురించి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంపాక్ట్లో చెప్పాను, ఇప్పుడు అందరు చెప్తున్నారు. ఇంకా చెప్పిందే అందరూ ఒకటేసారి చెప్తే ఇక బాగుంటుంది. ఆ స్క్రీన్లో చూడండి అజయ్ అన్న విశ్వరూపం ఎంతో మీరు చూస్తారు. అండ్ థ్యాంక్ యూ యువ, అనన్య, అందరూ, జీవన్, ప్రియాంక, అండ్ ఎవరు పేర్లు మర్చిపోయి తనస్వి, థ్యాంక్ యూ సో మచ్ అందరు ఈ సినిమాలో యాక్ట్ చేసిన. నోయల్ బ్రో థ్యాంక్ యూ. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సురేష్ అన్న అండ్ నిశాంక్, ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయలేదు ఇదెందుకు అదెందుకని, బట్ ఈ సినిమా మీరు మొన్న చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు నాతో ఎక్స్ప్రెస్ చేసిన సినిమా చూసిన ఫీలింగ్ ఇప్పటికి మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ మీడియా పీపుల్. అండ్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. साहित, हम भी दोनों तेलुगु राष्ट्राल में झंडा पातेंगे आफ्टर పొట్టేల్. బట్ సార్ కొంచెం మీ గుడ్ స్పిరిట్ ఇటు పంపిస్తే కొంచెం టెన్షన్ పడుతున్నారు. అంటే ప్రిన్సిపల్ ఉంటే స్టూడెంట్స్ ఇట్లా కంగారు పడతారు కదా, అట్లాంటి టెన్షన్ కనిపిస్తుంది మా వాళ్ళందరిలో. బట్ నేను పిలవనా మీరే పిలుస్తారా ఆయన్ని? రిక్వెస్టింగ్ సందీప్ రెడ్డి వంగ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. హాయ్. నాకు సాహిత్ 3-4 ఇయర్స్ నుంచి పరిచయం. ఈ కథ చెప్పాడు ఫోన్లో, అండ్ డే 1 నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. టీజర్ చూసాము. యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఫిలిమ్స్లో చూస్తాం, రూరల్ బేస్డ్ ఫిలిమ్స్. మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ రాలేదని అనుకుంటాం, కానీ చాలా తక్కువ వస్తుంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఫిలిం నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎంకరేజ్ స్మాల్ ఫిలిం అండ్ రూరల్ ఫిలిం. And all the best to the cast and crew, Ajay garu, Jeevan, Noel, and Priyanka, Ananya, and the music director, all the best. So the Sahid, the second film,
ఫస్ట్ బందెం రేగడ్ అని ఒక ఫిల్మ్ తీశాడు. ఇట్స్ వెరీ క్రిటికల్ అక్లైమ్డ్. ఐ రియలీ లైక్ దిస్ వర్క్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్ చూడలేదు నేను, బట్ కథ వినిన దానికి నేను టీజర్ చూశాను. టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్డ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్. అండ్ నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను అజయ్ గారు మీవి, కొన్ని ప్రొడక్షన్ స్టిల్స్ కూడా చూశాను. అండ్ అజయ్ గారిది టెరిఫిక్ ఉంది లుక్. సో ఇనఫ్ టీజ్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరిని కూడా. ఐఎమ్ రెడీ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కాస్ట్ అండ్ క్రూ. యా ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ విన్నాం కదా సందీప్ రెడ్డి వంగా గారి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్టింగ్ ప్రియాంక శర్మ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. Good evening, everyone. So first of all, media వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చినందుకు అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో స్పెషల్. Oh, I'm little nervous, but please ignore it. Sir, Syed sir, thank you so much. I still remember 1 year back when you called me for this character. I asked him, నన్ను ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు, బికాస్ ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. అండ్ I thought maybe I'll not be able to justify it, but the only reason I did it was this man standing here. Because I know I have never seen this guy sitting, resting, eating on sets. All the time I saw him, he was just working. So, you're such an inspiration, sir. Thank you so much. Enti ekku ainda. Thanks to my producers, Nishank Garu, Suresh Garu. Thank you so much for taking care of all of us. Ajay Garu, what an incredible actor you are. It has been my, I would say I'm grateful that I got to share the screen with you. Noel, you've been amazing. Ananya, you're such a sweetheart. We all know how incredibly talented you are. And Yuva, I have had a journey with this guy. And I can only tell you that I'm so proud of you, and I can only wish you a glorious, glorious journey after this film. Everybody, each and everyone who's involved in the making of this film, thank you so much, guys. And I saved the best for the last. Our very favorite, D. Sandeep Reddy Vanga Garu, thank you so much. You are the pride of all the Telugu people. You're taking not just Telugu cinema, but cinema to some other level. We are very proud of you. May you keep creating milestones like this, sir. And thank you so much, everyone. థ్యాంక్ యూ ప్రియాంక. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నౌ రిక్వెస్టింగ్ అజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఒక కొత్త రోల్లో చాలా కొత్తగా కనిపించినటువంటి అజయ్ గారు, మీ రోల్ గురించి ఏమైనా మాకు చెప్పదలుచుకున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ ఒక పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ దట్ ఈస్ సాహిత్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ప్రాబబ్లీ కథ చెప్పినప్పుడు, ప్రాబ్లీ 7-8 months బ్యాక్, ఒక 1.5 hour 2 hours కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు నువ్వు ఎలా తీస్తావో నాకు తెలీదు, నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మటుకి చాలా పెద్ద ఫిలిం అని చెప్పాను. ఆయన చెప్పిన దానికన్నా అందరూ జనరల్గా చెప్పేది ఇది చాలా బాగా తీసాడు యాక్చువల్లీ. అండ్ యువ, అనన్య, ప్రియాంక, నోయల్, జీవన్, ఎవ్రీవన్, ఆల్ యాక్టర్స్, తనుశ్రీ, హాయ్, అలానే విక్రమ్, కనకం, ఇలా చాలామంది యాక్టర్స్, శ్రీకాంత్ అయ్యంగార్, శేఖర్, ఛత్రపతి, వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్లో ఆల్మోస్ట్ 3-4 months, మేము ఒక 20 days 25 days చేసి వచ్చేసాము నా క్యారెక్టర్ వరకు. వీళ్ళు అక్కడే ఉన్నారు, డైరెక్టర్ కానీ టీమ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ 20-25 members. చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి, చాలా కొంచెం రిమోట్ అనలేంలే, కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్లో పనిచేశారు. మిడ్ సమ్మర్లో కోర్స్ అంత సినిమా కోసమే చేస్తారు. సో మెనీ న్యూ కమర్స్ ఉన్నారు ఇందులో, ఈవెన్ ద ప్రొడ్యూసర్ నిశాంక్ కానీ సురేష్ గారు కానీ. సో ఒక కొత్త టీం. సందీప్ గారు అన్నట్టు ఇందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో బాగా చూస్తాం, అలాంటి సినిమా స్క్రీన్ మీద వస్తే అరే ఇదేంటి మనం చేసి అన్నట్టు ఉంటుంది. మలయాళం కైండ్ ఆఫ్ ఫిలింతో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో. మంచి కమర్షియల్ ఫిలిం ఇది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ సాయిత్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీట్ యాక్చువల్లీ.
విల్ బీ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. నేను ఒక 200 ఆడ్ ఫిల్మ్స్ చేశాను. నా కెరియర్లో నేనుతో చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సందీప్ గారు, మీరు రావటం వల్ల ఈ టీజర్ రీచ్ చాలా దూరం వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మీడియా అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొంచెం వెయిట్ చేయించాము 2-3 hours. సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. నౌ రిక్వెస్టింగ్ నోయల్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. 1 second. శేఖర్ హ్యాస్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన. నాకు సాంగ్స్ ప్రతిసారి సాయి పంపించేవాళ్ళు, సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నోయల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడున్నానంటే ర్యాప్లానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఓన్లీ బికాజ్ ఆఫ్ సాహిత్. అదృష్టం అది కొడుతుంది, దురదృష్టం కొడుతూనే ఉంటుంది. కానీ నా అదృష్టము, నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిత్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రో. నేను యాక్చువల్లీ చాలామంది మీరే మెయిన్ రోల్ అని చెప్తారు. సినిమాలో మెయిన్ రోల్ ఏంటంటే ఎడిటింగ్ లివ్లో వెళ్ళిపోయే మెయిన్ రోల్ అనమాట నాది. సో అలాంటి టైంలో వాజ్ వెరీ డిప్రెస్డ్. నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ బ్రో, యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టుడే. నా కెరియర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్నిసార్లు అంటే బ్రో నమ్మండి బ్రో, నన్ను నమ్మండి అని. సో సాహిత్ నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్. నేను మీరు ఇలా కూర్చొని చూసింది నేను ఆ రోజే ఒక కాఫీ షాప్లో కూర్చోబెట్టి నాకు కథ చెప్పేసేసాడు మొత్తం అంతా. ఐ వాజ్ అమేజ్డ్ హౌ ఇన్స్పైరింగ్ ద స్టోరీస్. అండ్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజయన్నకి చేశాను. అజయ్ అన్నది అయితే అల్టిమేట్ రోల్, ఇంకా ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఐఎమ్ సో హ్యాపీ అన్న, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ వర్కింగ్ టుగెదర్. అమేజింగ్ రోల్. థ్యాంక్ యూ టు నిశాంక్ భయ్య అండ్ సురేష్ భయ్య ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఏదైనా సరే ఇంత కష్టపడే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూస్తాను భయ్య, ఎంత కష్టపడతారు భయ్య మీరు. అమేజింగ్ యు ఆర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ యువ నాకు శశిరేఖ పరిణయం సినిమా నుంచి తెలుసు, అంటే ఎంత పెద్ద జర్నీ మాది. సో మనుషులు డ్రీమ్స్ని వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు. ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ సినిమాలు చేసి ఈరోజు నిలబడ్డాడు హీరోలాగా, అంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే అంత గర్వంగా ఉంది. యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో. నా డ్రీమ్ కూడా చచ్చిపోదు, నేను ఒకరోజు ఇలా నిలబడతాను అనేది గర్వంగా ఉంది నాకు. వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో. అండ్ అనన్య, యు ఆర్ అమేజింగ్. కొన్నిసార్లు ఈ అమ్మాయి ఒక బ్లాంక్ లుక్ పెట్టిన డైలాగ్ మర్చిపోయేవాడిని, అంత పవర్ఫుల్గా లీన్ అయిపోతుంది క్యారెక్టర్లో. ప్రియాంక, ఆల్వేస్ లవ్లీ టు వర్క్ విత్ యూ. And thank you for all the wonderful things you always share with me. And Anna, మీరు అదరగొట్టిన తర్వాత మాకు ఏం మాటలు అర్థం కావట్లేదు బేసిక్గా. సో యా, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సందీప్ అన్న సినిమాలో యానిమల్లో రణబీర్ కపూర్ గన్ తీసుకొని వెళ్తాడు కదన్నా, మీరు వస్తుంటే అదే ఎనర్జీ ఫీల్ అయ్యాను నేను, నిజం చెప్తున్నాను. అసలు ఆ రోజు హీరో పేల్చింది అన్ని బుల్లెట్లు అన్నా, ఈరోజు మీరు వస్తుంటే పేలిని ఎంత మీ సక్సెస్ దెబ్బలన్నా, అసలు మామూలుగా లేదన్నా. అసలు సక్సెస్లో ఇంత కిక్ ఉంటుందని నాకు ఈరోజే అర్థమవుతుంది. నేను నా పక్కన నా తమ్ముడు ఉన్నాడు, అడిగి చెప్తున్నా, రే చూసావా సక్సెస్లో ఇంత దమ్ము ఉంటుందిరా అని. ఈరోజు అసలు మజా వస్తుందన్న నాకు ఇక్కడ నిలబడితేనే, మామూలుగా లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా అన్న నేను ఇదంతా మీరు నాకు సినిమాలో రోల్ ఇవ్వద్దు, మీరు నన్ను గుర్తుపెట్టుకోదు, ఏమొద్దన్నా, ఇదన్నీ బిస్కెట్లు కావన్నా, అవుట్ ఆఫ్ లవ్ అని చెప్తున్నా. మీ సినిమాలో కూడా ఇదే ఎమోషన్ ఉంటుంది, ఆడికి ఏం నచ్చితే చేస్తాడన్నా, నేను కూడా అదే చెప్తున్నా. నన్ను అసలు ఇవ్వద్దన్నా మీ సినిమాలో నాకు రోలు, బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై హార్ట్. అసలు ఎలా ఉంటుందో సీన్ అసలు మామూలుగా లేదన్నా, నాకు అలాగే ఫీల్ అయ్యాను నేను ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. వింధ్య, ఐపీఎల్ టైంలో కూడా నువ్వు మాకు టైం ఇచ్చావంటే తోపు నువ్వు అసలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పెద్దలు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ అస్. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అందరికంటే ఎక్కువ కష్టపడింది ఈ సినిమాలో జెన్యున్గా సాహిత్ని ప్రొడ్యూసర్స్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదంట. నేను రోజు 100 క్వశ్చన్లు అడిగేవాడిని. సారీ బ్రో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, బట్ విత్ ఆల్వేస్ విత్ గుడ్ స్పిరిట్స్. అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. అండ్ ఈ పాపని ఎవ్వరు మర్చిపోద్దు, ఆమె సూపర్ స్టార్. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ శేఖర్ భయ్య, ఆల్వేస్ లవ్ యూ మ్యూజిక్ భయ్య. నేను ఈ స్టేజ్ మీకు చెప్పాను, నేను ఇక్కడ వస్తే భయం వేస్తుందని. ఆల్రెడీ అక్కడ మీరు ఇవ్వద్దు ప్లీజ్. అమ్మో, నెక్స్ట్ టీజర్ లాంచ్ లో ఇంకెంత మాట్లాడతాడు ఈ అబ్బాయి. అనన్య ప్లీజ్, రిక్వెస్టింగ్ యూ టు కమ్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఎనర్జెటిక్గా ఉన్నారా? ఆఫ్టర్ వాచింగ్ అ టీజర్
కొంచెం థ్యాంక్ యూ. మీరు టీజర్ చూసినప్పుడు, టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్స్ బట్టి అర్థమైంది మా టీజర్ చాలా పెద్ద హిట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రెడ్డి వంగ గారు ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. చాలా పెద్ద ఎనర్జీ ఇచ్చారు ఈ టీం మొత్తానికి మీరు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పొట్టేల్ గురించి మాట్లాడాలి అంటే మా డైరెక్టర్ సాహిత్ గారి గురించి మాట్లాడాలి. బికాస్ ఒక మీరందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఎలాగ వచ్చారో మేమందరం కూడా ఈ మూవీ టీంలోకి అలానే వచ్చాము. బట్ చూసినప్పుడు ఎవ్రీ టైం నన్ను సర్ప్రైజ్ చేస్తున్నారు. సాహిత్, నువ్వు చెప్పిన దానికంటే 100 times బెటర్, ఎక్స్ట్రాడినరీ ఉంది టీజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నాను కానీ టీజర్ చూసిన తర్వాత అంతా మర్చిపోయాను. సో మా ప్రొడ్యూసర్స్ నిశాంక్ అండ్ సురేష్ గారు, ఈ టీజర్ లాంచ్ ఇంత బాగా అయింది అంటే దానికి మెయిన్ రీజన్ మీ ఇద్దరే. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా తర్వాత మా అందరి పేర్లు అండ్ మా కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్, ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఈ ఫిల్మ్ తప్పకుండా. యా, అండ్ టీజర్కే ఇంత ఫుల్ క్రౌడ్ అండ్ ఫుల్ థియేటర్ ఉంది. సో మా మూవీ కూడా ఇలానే, అంటే స్టార్టింగ్ ఇంత పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంతే ఫుల్ ఆడియన్స్తో, ఫుల్ థియేటర్తో 100 days జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ ఆల్ సెంటర్స్, 100 centers, కొంచెం ఎక్కువే బట్ వీ కెన్ డ్రీమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటూ నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్ లో కలిస్తే పొట్టేల్ అనన్య అని పిలవాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ. సో నౌ రిక్వెస్టింగ్ శేఖర్ చంద్ర గారు టు స్పీక్ a few words అండి. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడలేదండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మెయిన్లీ సందీప్ గారు, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్, ఫర్ గివింగ్ అస్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సాహిత్ గారు బ్రదర్ లాగా చెప్పాలంటే ఆల్రెడీ సవారీ అని ఒక మూవీ చేశాను. సో మీరు ఆల్రెడీ వినుంటారు. దోస్తులందరికీ దావత్ ఇస్తా. సో ఇవన్నీ అలాంటి బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఇచ్చి, అండ్ ఈవెన్ దిస్ సాంగ్ ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల. సో అగైన్ వర్కింగ్ ఫర్ దిస్ పొటేల్, ఇట్స్ లైక్ ద సేమ్ టీమ్ అండ్ సేమ్ ఎనర్జీ, సేమ్ పాజిటివిటీ. బట్ కథ మటుకి నేను విని షాక్ అయ్యాను. లైక్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంటూ సోషల్ థింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది, అట్ ద సేమ్ టైం మెయిన్ చదువు గురించి ఉంటుంది. సో వెరీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫిలిం అండి. సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్, సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐ థ్యాంక్ కాసర్ల శ్యామ్ గారు, ప్రతి సాంగ్ని కూడా మీనింగ్ఫుల్గా ఎలివేట్ చేశారు ప్రతి సాంగ్ని. అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ ఒక యాక్టర్స్ అయితే చెప్పవసరం లేదు. ఎలా ఉందంటే ఇట్స్ లైక్ ఒక ఛాలెంజ్ లాగా ఉంది. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే లాట్స్ ఆఫ్ ఇంటెన్సిటీ. అజయ్ గారు అయితే అసలు చింపేశారు. ఆ క్యారెక్టర్ చూస్తుంటేనే నైట్ నిద్ర పట్టదు అనమాట, అలాంటి వైబ్ ఇచ్చారు. అండ్ ఆల్ హీరోయిన్స్ అండ్ ఎవ్రీ వన్, నోయల్ బ్రో. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్రొడ్యూసర్స్, ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద నైస్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్టింగ్ యువ చంద్రకృష్ణ గారు టు స్పీక్ a few words అండి, ప్లీజ్. ఓ ధనశ్రీ, కమాన్. స్పెషల్ ఎంట్రీ, సూపర్ స్టార్కి కొంచెం గట్టిగా నాయిస్ చేయాలి. అది వెరీ గుడ్. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు తనశ్రీ. సందీప్ సార్కి నా నమస్కారములు. సందీప్ సార్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ మూవీ అవకాశం ఇచ్చినందుకు సాహిత్ సార్కి థ్యాంక్ యూ. అలాగే సురేష్ సార్కి కూడా థ్యాంక్ యూ. అలాగే టీం అందరికి కూడా థ్యాంక్ యూ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ తనస్వి. ఆహా, అప్పటి నుంచి ఈ లైన్స్ రిహార్స్ చేస్తున్నావు. వీళ్ళందరిలో ఎవరు సారో తెలియదు కానీ సురేష్ గారు మాత్రం నిజంగానే సరే. అది చాలా మందికి తెలుసు ఇక్కడ. సో నా యువచంద్ర కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సునామీ తర్వాత యువ గారు ప్లీజ్. Good evening, all. Firstly, I would like to thank God and my parents. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ హాయ్. అండ్ నా బ్లడ్ గ్రూప్ స్టూడెంట్స్, తమ్ముళ్ళు తక్కువ ఎనర్జీ చాలాసార్లు చెప్పారు కదా స్టూడెంట్స్ అంటే, అది ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది. మీరిచ్చిన అంటే ఒక సినిమా రిలీజ్ అయితే ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాలో ఫస్ట్ స్టూడెంట్స్ మన హాల్స్ని నింపేది ఎవరంటే మీ స్టూడెంట్సే. మీరు పెట్టే స్టేటస్లు, మీరు పబ్లిసైజ్ చేసే టాక్ దగ్గరుండి ఒక సినిమాని మీరు మోస్తారు. తెలుగు సినిమాకి మీరు చేసే కాంట్రిబ్యూషన్కి లవ్ యూ. చాలా ఇంపార్టెంట్ రా బాబు మీరు సినిమాకి. అండ్ మీరు ఇచ్చిన ఎనర్జీతో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పవర్ హౌస్ సందీప్ అన్న, అంటే నాకు అంటే ఎవ్రీవన్ అందరూ అట్లనే ఆస్ట్రాక్ మూమెంట్లో ఉన్నారు. ఆ సినిమాలో ఉంటుంది, వేదంలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు నా సినిమాకి సందీప్ అన్న వచ్చారు అంటే ఉన్నాడు లక్ష్మి, దేవుడు ఉన్నాడు. సో అన్న, సందీప్ అన్న మీ గురించి ఆల్రెడీ అందరూ చెప్పేశారు. మీరు ఎంత మీ ఫిలింలో ఉండే డిస్టింక్ట్ స్టైల్ గురించి కానీ వాళ్ళు ఫేస్ చేసిన ఇంపాక్ట్ గురించి. నాకు పర్సనల్గా ఒక ఫిలిం లవర్గా ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్పాలంది. మీ ఫిల్మ్ మేకింగ్లో నాకు మీ గ్రామర్ స్టైల్ చాలా చాలా ఇష్టం అన్న. ఎస్పెషల్లీ ఒక చిన్న చిన్న థింగ్స్ మీరు యూజ్ చేసే టాప్ యాంగిల్ షాట్స్, అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీక్వెన్స్ అవ్వచ్చు, యానిమల్ క్లైమాక్స్లో అవ్వచ్చు, అండ్ ఎస్పెషల్లీ యానిమల్లో మీరు వాడిన మ్యాచ్ కట్స్, నాన్ లీనియర్ నేరేషన్, నాకు థియేటర్లో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ 5 minutesకి ఒక హై ఇలా వస్తూ ఉండింది. అండ్ క్లైమాక్స్ అంటే స్పెషల్ మెన్షన్ అన్న. క్లైమాక్స్ ఆన్ పేపర్ చూసుకుంటే ఏముంది, ఇప్పుడు హీరో విలన్ చచ్చేదాకా కొట్టుకోవాలి, ఇంకా జస్ట్ ఇంకా హ్యాండ్ ఫైట్ అంతే. బట్ అంత అలాంటి నార్మల్ సీన్ని జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ డివిజన్ అండ్ ఎడిట్ ప్యాటర్న్ ఐ వాజ్ గ్లూడ్. ఎంటైర్ సీన్ మొత్తం అయ్యే వరకు మీరు వేసిన క్లోజుల దగ్గర నుంచి క్రేజీ ఇంపాక్ట్ అన్న. అసలు థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. మీలో ఉన్న స్టైలిష్ ఫిల్మ్ మేకర్కి థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా లవర్గా చెప్తున్నాను. అండ్ చాలా కోట్ల మంది లాగే నేను కూడా ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. బికాజ్ మీ అందరిలాగే ఏ సినిమా నచ్చినా ఫస్ట్ నేను థియేటర్కి వెళ్ళిపోతాను. సో డెఫినెట్లీ అన్న ఇంకెన్ని టికెట్లు దొరుకుతాయో మీకు చెప్పక్కర్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్. మీరు ఇక్కడికి రావడం, ప్రణయ్ అన్న అండ్ మీరు చేసిన సపోర్ట్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. అండ్ నెక్స్ట్ మా ఫిలింలో ఇంతకుముందు మర్చిపోయాను, ఫేస్ ఆఫ్ విలేజ్ అని ముద్దుగా పిలుచుకుంటామండి. మా ఫిలింలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఐ థింక్ వాళ్ళు పడుకోలేదు అనుకుంటున్నా. గురు ఓకే. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందాక ప్రొడ్యూసర్ నిశాంక్ చెప్పినట్టు ఒక మట్టి కథ. అన్ని ఎలిమెంట్స్ మనకు తెలిసినవే. ఇదేమి అవుట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి ఇదంతా కాదు. మన ఊర్లో ఒక జాతర జరిగితే ఎలా ఉంటుంది, మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అలా ఈ సినిమా మనకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది. అన్నీ మనకు తెలిసిన ఎలిమెంట్సే, కానీ ఆ ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేశారు, ఎన్ని సర్ప్రైజులు ప్లాన్ చేశాము, స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్, ఇది మిమ్మల్ని హుక్ చేస్తుంది. అంటే లిటరల్గా చెప్పాలంటే ఇది మన సినిమా, ఒక పక్కా కమర్షియల్ తెలుగు సినిమా విత్ అ గుడ్ ఎమోషన్, ప్యూర్ ఎమోషన్. నాకు ఈ ఫిలిం ఎసెన్స్ గురించి ఒకటే చెప్పాలి అంటే, ఇప్పుడు లైఫ్లో చాలామంది ఒక గొప్ప డ్రీమ్తో దే విల్ బీ ఫైటింగ్ హార్డ్, ఏదో ఒకటి చేసి నేను గోల్ సాధించాలరా అని చెప్పి. సో అలా మీరు వెళ్తున్నప్పుడు మీ పాత్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, ఫోర్సెస్, ఫిజికలీ ఆర్ మెంటలీ మీకు ఎన్నైనా ఛాలెంజెస్ రావచ్చు. అప్పుడు మనకు కూడా సెల్ఫ్ డౌట్ వస్తుంది, అరే మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పి. కానీ అప్పుడు మనకి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, లేదురా నువ్వు చేసేది కరెక్టే, నువ్వు లాస్ట్ వరకు వెళ్ళు, చివరి దాకా వెళ్ళు, సాధించు అని ఒక వాయిస్ చెప్తుంది చూడు. ఆ వాయిస్ తీసుకొని వెళ్ళి సాధించిన వాళ్ళందరికీ, అండ్ ఎవరైతే ఒక గోల్తో ఆ ఫైర్తో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ, మీ అందరి సినిమా చూస్తే మీకు మీరు గుర్తొస్తారు, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకుంటారు. బికాస్ నేను చేసిన క్యారెక్టర్ పేరు గంగా, ఆ గంగా ఎవరో కాదు, మీలో ఒకడు. సో
మీ అందరికీ ఈ సినిమా చాలా చాలా కనెక్ట్ అవుతుంది అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు సీ యూ ఎట్ ద థియేటర్స్. అండ్ ఫస్ట్లో చెప్పినట్టు స్టూడెంట్స్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ మీదే. వీకెండ్సే కాదు, వీక్ డేస్ కూడా హౌస్ఫుల్ అయ్యేలాగా మీరే చూసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈస్ ఫ్యామిలీస్. ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్ చదువు అనే ఎలిమెంట్. సో ఫ్యామిలీస్ అందరికీ కూడా చాలా హుకింగ్గా ఉంటుంది. మీతో పాటు మీ పేరెంట్స్ని తప్పకుండా తీసుకెళ్ళండి. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే, మీ పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్పాలనుకున్నాను. ఒకవేళ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పొట్టేల్ సినిమా వెళ్ళారు అంటే, అరే 2.5 గంటలు టైం వేస్ట్ చేసావేంట్రా అని మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే వాళ్ళు చూసింది ఒక గొప్ప సినిమా, ఒక ఇన్స్పిరేషనల్ సినిమా చూసి వచ్చారు. ఇది నేను చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత మీరు కూడా మీ ఒపీనియన్ అదే అని చెప్తారని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నీషియన్స్ అండ్ క్రూ గురించి నేను మాట్లాడే టైం తక్కువ ఉంది, బట్ ఐ వుడ్ లైక్ టు సే, శేఖర్ అన్న అసలు మ్యూజిక్ అయితే గూస్ బంప్స్. ఇంక నేను థియేటర్లో ఇంకా మేము రిలాక్స్గా వచ్చేయచ్చు. ఆర్ఆర్ మాకు అర్థమైపోయింది ఏ రేంజ్లో వెళ్తుందో. అండ్ అజయ్ అన్న, నేను వెళ్ళిన ప్రతి కాలేజ్ ఈవెంట్లో చెప్పాను, అది వాళ్ళు చూశారు. అజయ్ అన్నని మీరు ఇంకో లుక్లో చూడబోతున్నారు అని. ఐ హోప్ మీ అందరికి నచ్చింది. మీ రెస్పాన్స్ బట్టే మాకు అర్థమైపోయింది. అండ్ టు ఆల్ ది యాక్టర్స్, అందరూ 100% కమిట్మెంట్ పెట్టి చేశారు. అండ్ సాయిద్ గురించి ఓన్లీ 1 వర్డ్, అంటే మన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు ఆర్ అట్లాస్ ఒక స్టోన్ ఎత్తినట్టు 1 మ్యాన్ షో అండి. 100 to 150 మెంబర్స్ని సెట్ మీద అవుట్డోర్లో మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు మాకున్న రిసోర్సెస్కి. ఐ నో యువర్ హార్డ్ వర్క్ మామ. అండ్ ఒక డైరెక్టర్కి విజన్ ఉన్నంత మాత్రం సరిపోదు, దానికి వెనకాల ఒక ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ ఉండాలి. నిశాంక్ మామ అండ్ సురేష్ అన్న, మీరు సినిమాని జస్ట్ ప్రొడ్యూస్ చేయలేదు, మీరు సినిమాని ప్రేమించారన్న. మీరు పిచ్చగా ప్రేమించారు. మీరు చూసింది ఆ ప్రేమ ఉంది కాబట్టే మీరు ఇక్కడ చూశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మనం థియేటర్స్లో కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యాంకర్ గారి బర్త్డే, వింధ్య గారికి హ్యాపీ బర్త్డే అండి మా టీం తరఫున అండి. ఆల్సో అండ్ నేను ఇంతకుముందు శేఖర్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది తన కెరియర్ బెస్ట్ ఫిలిం అండి, శేఖర్ చంద్ర గారిది. ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు అండ్ ఆల్సో ది బెస్ట్ విజయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్సో శ్యామన్న, అసలు నాకు ఇంతకుముందు 2 హిట్ సాంగ్స్ రాసిచ్చాడు. ఈసారి అయితే మొత్తం సింగిల్ కార్డు చాలా బాగా రాశారు. అండ్ ఈ సాంగ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. ఆల్సో సందీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రెడ్డి వంగా గారు ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సూపర్ సక్సెస్ఫుల్. అండ్ వన్స్ అగైన్ మీ ప్రెజెన్స్ ఇక్కడ మా అందరితో ఉన్నందుకు కూడా వీ ఆల్ ఆర్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా అండి. ఒక 4-5 క్వశ్చన్స్ అడిగితే దాంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చు. సో రిక్వెస్టింగ్ మీడియా టు కీప్ ఇట్ షార్ట్. ఒక 4-5 క్వశ్చన్స్ వరకు మాత్రమే అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పాసింగ్ ద మైక్ టు మీడియా ప్లీజ్. సారీ అండి. అందరూ వింధ్య గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. ఏంటండి మీడియా మిత్రులే, చెప్పండి. గిఫ్ట్ ఇవ్వకుండా హ్యాపీ బర్త్డే అండి. నేను చెప్పడమే జీవన్ గారు మీరు పాట పాడండి బర్త్డే సాంగ్. థ్యాంక్ యూ అండి. ఆయన వాయిస్లో బర్త్డే సాంగ్. ఓకే అమ్మా, బాగుంది రిక్వెస్ట్. థ్యాంక్స్ ఎవ్రీబడి. హ్యాపీ బర్త్డే వింధ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. దావత్ పొట్టేలే. ఓకే, అందరూ కూడా వెళ్ళేటప్పుడు ప్లీజ్ సేఫ్గా వెళ్ళాలండి. అక్కడ బ్లాక్ చేయకండి దయచేసి. 1 after 1 మెల్లగా వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.